చాలా మంది వచ్చేసి ఫ్యూచర్ ప్రూఫ్ ప్రోగ్రామ్స్ ఉంటే రెఫర్ చేయండి సార్ అని అడుగుతున్నారు. నాకు తెలిసిన బెస్ట్ కోర్సెస్ వచ్చేసి ఏఐ రిలేటెడ్ కోర్సెస్, తర్వాత డేటా బేస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేటివి చాలా బెస్ట్ కోర్సెస్ అనమాట. ఓకే, సో మీరు ఒకవేళ సింగపూర్ లో కానీ ఏ కంట్రీలో అయినా సరే, ఈవెన్ ఇండియాలో అయినా సరే, మీరు బెస్ట్ పేయింగ్ జాబ్ స్కిల్స్ అనేది ఏఐ అనమాట. మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క కంపెనీ ఏఐ స్పెషలిస్ట్ కానీ లేకపోతే ఏఐ తెలిసిన ఎవరైతే వాళ్ళ ఫీల్డ్ లో కొంచెం ఏఐ నేర్చుకుంటారో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. ఓకే, సో 10 మంది ఇంటర్వ్యూకి వస్తే ఆ 10 మందిలో ఎవరికైతే ఏఐ తెలుసో వాళ్ళని ఇంటర్వ్యూ అనేది పాస్ అవుతున్నారు. ఓకే, సో ఏఐ రిలేటెడ్ కోర్సెస్ అనేది నేను బెస్ట్ అని చెప్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి హై ఇన్ డిమాండ్ వచ్చేసి ఏఐ రిలేటెడ్ కోర్సెస్, తర్వాత డేటా అనలైజ్ కోర్సెస్, తర్వాత హెల్త్ కేర్ కోర్సెస్, ఇలాంటివి అనమాట. సో మెయిన్ వచ్చేసి సో ఇవి వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళండి. ఓకే, ఇవే సజెస్ట్ చేస్తారనమాట. సో ఒక 5 years 10 years తర్వాత మీ ఫ్యూచర్ అనేది బెస్ట్ ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ఏఐ అనేది అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నా సరే, లేకపోతే సేల్స్ ఫీల్డ్ లో ఉన్నా సరే, లేకపోతే డేటాబేస్ ఫీల్డ్ లో ఉన్నా సరే, లైక్ ఈవెన్ దో హాస్పిటాలిటీ ఫీల్డ్ లో ఉన్నా సరే, సో మీకు ఏఐ ఎలా యూజ్ చేయాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో అలా వాళ్ళకే ఇప్పుడు డిమాండ్ ఉండేది. ఓకే, మీరు ఒకవేళ సింగపూర్ లో ఏఐ రిలేటెడ్ కోర్సెస్ చేయాలనుకుంటే సో మనం వచ్చేసి అవెంటీస్ గ్రాడ్యుయేషన్ స్కూల్ అనేది ప్రమోట్ చేస్తాం, జెనెటిక్ కాలేజ్ అనేది ప్రమోట్ చేస్తాను. సో ఈ కాలేజెస్ లో బెస్ట్ ఏఐ కోర్సెస్ అనేది ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన కోర్సెస్ అనమాట. హై పేయింగ్ జాబ్స్ అనేది వస్తాయి ఈ కోర్సెస్ అన్ని. ఓకే, సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ప్రతిదీ డిస్కస్ చేసి దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.